హలో అందరికీ వెంటనే నా ఛానల్ డ్రామా కూలీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ సో ఎపిసోడ్ 10లోకి వెళ్ళిపోతే యూజు చాలా బ్యాడ్గా ఫీల్ అవుద్ది అనమాట. ఏంటి వీళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా ఉన్నారు, ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి ఫీల్ అవుద్ది. ఇక్కడ తను అడుగుద్ది అనమాట, ఏంటి నువ్వు చాలా బాగా ఉన్నావు కదా లైఫ్లో, నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు ఇలా ఉంటుంటే. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని, చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడాలంటే. అవును, ఇప్పుడు నీకు అంతా బాగానే ఉంది కదా హెల్త్ అది. నేను మొన్న ఎక్కడో విన్నాను నువ్వు సర్జరీ చేయించుకున్నావు అంట కదా, బాగానే ఉందా నీకు అని చెప్పేసి అడుగుద్ది. అడిగితే అప్పుడు మ్యాక్స్ సార్ అంటాడు, పర్లేదు బాగానే ఉన్నాను, నన్ను క్షమించు, నేను నీకేం చెప్పలేదు, నేను కూడా పెద్ద షాక్లో ఉన్నా కదా, నేను చాలా అప్సెట్గా కూడా ఫీల్ అయ్యాను అని చెప్పేసి అంటే, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, నువ్వు ఇంత టీచర్ అయ్యి ఇంత మెచ్యూర్ పర్సన్ అయ్యావంటే. నాకు తెలుసు ఏమన్నా పని మొదలు పెడితే దాన్ని అయిపోయే వరకు వదలవు, అది నీ స్పెషాలిటీ అని చెప్పి తను అంటది. ఇక్కడ యూజు ఫీల్ అవుద్ది అనమాట. మేడం కూడా నవ్వుతుంది, మ్యాథ్స్ సార్ కూడా నవ్వుతున్నాడు, కంపల్సరీ లవర్ అయి ఉంటుంది అని చెప్పేసి, ఓహో ఇద్దరు బాగానే నవ్వుకుంటున్నారు హీ అని చెప్పేసి యూజు అనుకుంటారు. అంతలోకి ప్రిన్సిపల్ వాళ్ళ నెఫ్యూ వచ్చి, యూజు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు నీ పని ఏంటి ఇక్కడ అని చెప్పేసి మాట్లాడుకుంటారు. మాట్లాడితే ఏం లేదు సార్, నార్మల్గా చదువుకుంటాకు వచ్చాను అని చెప్పి యూజు చెప్పి కవర్ చేస్తుంది. కవర్ చేస్తే అప్పుడు అతను మ్యాథ్స్ సార్ అని కూడా చూసి ఆ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి, ఏంటి మీరిద్దరేంటి ఇక్కడ ఉన్నారు, మీరు చాలా ఫేమస్ ప్రొఫెసర్ కదా అని చెప్పేసి అడిగితే, అది నేనే అని చెప్పేసి ఆ మ్యాథ్స్ సార్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటుంది. నాకు తెలుసు, నేను మిమ్మల్ని న్యూస్లో చూసినప్పుడు అనుకున్నా మీరు చాలా గ్రేట్ ప్రొఫెసర్ అవుతారని చెప్పేసి అంటే అప్పుడు యూజుని తిడతాడు, ఏంటి అలాగే ఖాళీ కూర్చున్నావు, వచ్చి మా మేడంకి హలో చెప్పు అని చెప్పేసి అని చెప్తాడు. ఇక్కడేమో హాయ్ మేడం, నా పేరు ఇలాగా అని చెప్పి చాలా ఐఎమ్ వెరీ ప్లెజర్ టు మీట్ యూ అని చెప్పేసి అంటాడు. ఏంటి అసలు మీరిద్దరు ఏంటి కెఫేలో ఉన్నారంటే అప్పుడు ఆవిడ చెప్పుద్ది, మేమిద్దరం ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్సా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కెఫేలో వీకెండ్లో కలిసినప్పుడు కంపల్సరీ డేట్ అయ్యి ఉంటుంది అని అంటే, ఈడ్సోదని దగ్గర అని చెప్పేసి మ్యాక్స్ అంటాడు, సర్లే మన పద వెళ్దాం అని చెప్పేసి అంటాడు. అంటే అప్పుడు అతను చెప్తాడు, మీరు ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు, మంచి కపుల్ అవుతారు మీరు ఇద్దరు అని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ యూజీ నువ్వు కూడా కష్టపడి చదువు, నువ్వు కూడా ఆవిడలా అవ్వాలి, ప్రొఫెసర్లాగా ఉండాలి అని చెప్పేసి అంటారు. ఇక్కడ వీళ్ళిద్దరూ వెళ్తే యూజు కూడా ఫాలో అయ్యి వస్తుంది. ఫాలో అయ్యి వచ్చి ఆవిడతో మాట్లాడతా ట్రై చేస్తాను అనమాట. మాట్లాడుద్ది, హలో మ్యామ్, నా పేరు యూజు, నేను మ్యాథ్స్ సార్ వాళ్ళ స్టూడెంట్ని, మ్యాథ్స్ సార్ మా క్లాస్ టీచర్ అనమాట అని చెప్పేసి అంటే, ఓకే అవునా, హలో అని చెప్పేసి ఆమె కూడా అంటుంది. అప్పుడు మ్యాథ్స్ సార్ చెప్పుద్ది, ఎంత అమేజింగ్, నేను అసలు నమ్మలేకపోతున్నాను నీకు ఒక స్టూడెంట్ కూడా ఉందని చెప్పేసి. అప్పుడు యూజు అడుగుద్ది, మీరు కాలేజ్ నుంచి ఫ్రెండ్సా అంటే, కాదు మేము మిడిల్ స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఆవిడ చెప్తుంది అనమాట. మిడిల్ స్కూలా, అయితే చాలా ఏళ్ళ నుంచి మీ ఇద్దరికి తెలిసే ఉంటుందని చెప్పి యూజు మనసులో అనుకుంటుంది అనమాట. అప్పుడు ఆమె చెప్తుంది, నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తావు కదా, ఆలోచించు అని అంటే, నేను అంత షూర్గా లేనని మ్యాథ్స్ సార్ అంటే, ఓవర్ యాక్షన్ చేయకు, నాకు వెంటనే ఆన్సర్ కావాలని చెప్పేసి అంటుంది. సర్లే నువ్వు వెళ్ళి నేను ఆలోచించి చెప్తానులే అని చెప్పేసి మ్యాథ్స్ సార్ అంటాడు. సరే మరి నెక్స్ట్ టైం కలుద్దాం యూజు, బాయ్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. సరే మ్యామ్ బాయ్ అని చెప్పేసి మ్యాథ్స్ సార్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. ఇక్కడేమో యూజు అండ్ మ్యాథ్స్ సార్ని ఫాలో అవుతుంది. ఫాలో అయ్యి మాట్లాడతా ట్రై చేస్తుంది అనమాట. సార్ మీ ఫ్రెండ్ చాలా మంచిది అయినట్టు కనిపిస్తుంది నాకు, తను చాలా ప్రిటీగా ఉంది, చాలా కైండ్ కూడా, మీకు అనిపించట్లేదు అలాగా, ఈవెన్ తను బోల్డ్ మెడల్స్ కూడా విన్ అయ్యింది, ఎంత మంచిదో కదా, చాలా ఫేమస్ అయి ఉంటుంది, నాకు కూడా అనిపిస్తుంది నాకు కూడా అలాంటి ఫ్రెండ్ ఉంటే బాగుండని చెప్పి, చాలా పాపులర్ కూడా అయ్యి ఉంటుంది, తను బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా కంపల్సరీగా, అంత పర్ఫెక్ట్గా ఉన్న బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎందుకు ఉంటాడు, అంత డిఫికల్ట్ కూడా కాదు కదా వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ దొరకడానికి, ఎందుకంటే తను అన్నిటిలో మంచిది, ఐ మీన్ బెటర్గా ఉంది, నాకు ఒక్కోసారి చాలా ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది అలాంటి చూస్తే, ఎందుకంటే లైక్ ఆమె అన్నట్లో పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటది. నేను కూడా అనుకుంటున్నాను ఎవరినన్నా మంచి అబ్బాయిని చూసి డేట్కి వెళ్దామని చెప్పి మ్యాథ్స్ సార్ అంటుంది. మ్యాథ్స్ అయితే చెప్తుంది. మ్యాథ్స్ సార్ చూస్తూ, ఏంటి నీకు ఇక్కడ డేట్ అవసరమా, ఫస్ట్ నీ ఎగ్జామ్లో 50 మార్క్స్ వచ్చేలా నువ్వు ఇప్పుడు నుంచో ట్రై చేయి, 50 మార్క్స్ ఒక్క మార్క్ తగ్గినా కూడా మీ పేరెంట్స్ని పిలిచేస్తానని చెప్పేసి మ్యాథ్స్ సార్ వెళ్ళిపోతారు కోపంగా. వెళ్ళిపోతే, సార్ మీరు అబద్ధం చెప్తున్నారు కదా సార్, అదేంటి సార్ అలాంటి రూల్స్ నాకెందుకు సార్ పెడతారు అని చెప్పేసి యూజు అడుగుద్ది. కానీ నేను అలాగ ట్రై చేస్తాను, 50 మార్క్స్ వస్తాకి నా బెస్ట్ ఇస్తాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంకా ఆమె గురించి మాట్లాడుద్ది యూజు. మాట్లాడితే అప్పుడు నీ పని అది కాదు, నీకు సంబంధం లేదు ఆవిడెవడో, నీకు ఎందుకు అవన్నీ అని చెప్పేసి అంటుంది. అందులోకి వాళ్ళ తమ్ముడు మెసేజ్ వస్తుంది, నువ్వు అర్జెంట్గా కోకితే లేకపోతే నేను మమ్మీ డాడీకి చెప్పేస్తాను అని చెప్పేసి. అప్పుడు యూజు మ్యాథ్స్ సార్కి ఉండండి, ఇప్పుడే 2 మినిట్స్ వచ్చేస్తాను, ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి నేను వచ్చేస్తాను 2 మినిట్స్లో అని చెప్పేసి యూజు స్టోర్కి వెళ్ళి కోక్ తెస్తుంది.
కోక్ తెచ్చి మ్యాక్స్ సార్ వెయిట్ చేస్తాడు ఆబ్వియస్గా. వెయిట్ చేస్తే అప్పుడు మ్యాక్స్ సార్ అడుగుతాడు, ఎన్ని కాన్స్టిపేషన్ కదా, నీకు అవసరమా కోక్ అవన్నీ అంటే, అప్పుడు యూజు చెప్పుద్ది, ఇది నా కోసం కాదు నా తమ్ముడు కోసం అని అంటే, ఓ నువ్వు చాలా మంచి సిస్టర్వి అంటే, నేనేం మంచి సిస్టర్, నన్ను బ్లాక్మెయిల్ చేశాడు, కోక్ తాగుతాడు, కోక్ బదులు నా రక్తమే తాగేస్తే బాగుంది అనిపిస్తే ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతాడు కోక్ అని చెప్పేసి చెప్తుంది. అసలు ఒకసారి ఎలా దొరికానో అప్పటి నుంచి కోక్ కోక్ అని నా బుర్ర తింటున్నాడు అని అంటే, ఒకసారి తను ఎప్పుడో తన ఫ్యాన్స్తో మాట్లాడుద్ది అనమాట. ఏ క్వశ్చన్స్ ఉంటాయి గ్రూప్ చాట్లో అవన్నీ నార్మల్గా మాట్లాడుద్ది వాళ్ళ ఫ్యాన్స్తో, మాట్లాడి నవ్వుకుంటుంది అనమాట. ఓ వాళ్ళు పెడతారు, నువ్వు చాలా గ్రేట్గా రాస్తున్నావు, పోయమ్స్ సూపర్గా రాస్తున్నావు, అసలు ఇలాంటి ఫేమస్ అవ్వకుండా ఎందుకుంటే నాకైతే అర్థం కావట్లేదు, నువ్వు చాలా పెద్ద గ్రేట్ పోయట్ అవుతావు అని చెప్పేసి అంటే, యూజు అవన్నీ చదువుకొని నవ్వుకుంటూ ఉంటుంది. నవ్వుకుంటూ ఉండి నా వెనకాల ఎవరో ఉన్నారా అని చూసుకుంటుంది. ఏ గోస్ట్ అయి ఉంటాడా, అసలు ఎవరై ఉంటాడంటో అని చెప్పేసి అలా మెల్లగా తిరిగేటాడికి అది తమ్ముడు ఉంటాడు అనమాట. ఇదే నువ్వు చేసేది అని చెప్పేసి ఆడంటాడు. అన్న తర్వాత ఈడికే దొరకాలా అని చెప్పేసి యూజు అనుకుంటుంది. ఇక్కడ అదే చెప్తుంది యూజు మ్యాక్స్ సార్కి, నా తమ్ముడు దొరికిపోయాను కాబట్టి పర్లేదు, అదే మా మమ్మీ డాడీకి దొరికిపోయి ఉంటే నా పని అయిపోదును అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఎంతన్నా నాకు నోవెల్స్ అవి రాయడం ఇష్టం, సో ఆడేం చెప్పినా ఏమి మమ్మీకి చెప్పేస్తానని ఆడు మ్యాక్సిమం చెప్పడానికో, కానీ భయం వేస్తే వేస్తుంది కదా, ఎలాగన్నా అది నా పెద్ద సీక్రెట్ అని చెప్పేసి చెప్తుంది. నేను ఎలాగన్నా మంచిగా చదువుకుంటే ఒకవేళ మా మమ్మీ డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెద్ద నన్ను ఏం అనరులే అని చెప్పేసి యూజ్ ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటుంది మ్యాక్స్ అయితే. మ్యాక్స్ ఇంకా అలా చూస్తాడు, ఎప్పుడు రా అవుతుంది అని చెప్పేసి అయినా మాట్లాడుతుంది యూజు. అప్పుడు చెప్తుంది అనమాట, ఏంటి మీరు నాకు క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇవ్వలేదు, నాకు చాలా క్యూరియస్గా ఉంది, మీరు అసలు టీచర్ అవుదామని ఎందుకు అనుకున్నారో నాకు చెప్పండి సార్ ప్లీజ్ అంటే, మ్యాక్స్ ఇలా స్టేర్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మ్యాక్స్ సార్ ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు అనమాట, ఏంటి ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు ఇద్దరు కలిశారు, ఏమన్నా స్పెషలా ఏంటి అని చెప్పేసి ఇంగ్లీష్ సార్ అడుగుతాడు. అదేంటి మేము అందరూ ఉన్నాం కదా, నిన్నే ఎందుకు స్పెషల్గా కలుస్తాకు వచ్చింది, నీకు చాలా వియర్డ్గా అనిపించట్లేదా, ఎందుకు మేము ఒక్కళ్ళు కూడా కలుస్తాకు రాలేదు, తన మెమరీ అంతా నీ మీదే ఉంది చిన్నప్పటి నుంచి అంతే, ఎందుకు అలా, అసలు మీరు ఏమైనా డేట్ చేసుకునేవారా మీ చిన్నప్పుడు ఉన్నప్పుడు అని చెప్పేసి ఇంగ్లీష్ సార్ అడుగుతారు. అప్పుడు పీటీ సార్ చెప్తాడనమాట, మెన్ అండ్ ఉమెన్ వచ్చినప్పుడు ఎప్పుడు కెమిస్ట్రీ ఉంటుంది, ఆ స్పార్క్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఎన్ని ఇయర్స్ అయిపోయినా కూడా ఆ స్పార్క్ పోదు అని చెప్పేసి అంటే, మ్యాక్స్ సార్ అంటాడు, నీ పన్ను చూసుకోరా నోరు మూసుకో అని చెప్పేసి అంటాడు. నేను కరెక్ట్ చెప్తున్నానే కదరా నీ కుళ్ళు అని చెప్పేసి అని ఇంగ్లీష్ సార్ అంటాడు. నేను అనుకునేవాడిని వాళ్ళిద్దరు ఎప్పుడు చదువుకునేవారు అని చెప్పేసి, ఎంతైనా అమ్మాయి కూడా అమ్మాయే కదా, సో ఎలాగన్నా ఫీలింగ్స్ వచ్చే ఉంటాయిలే అని చెప్పేసి అంటే, పీటీ సార్ అలా ఏమి అవతరా నువ్వు స్టోరీస్ క్రియేట్ చేయకంటే, ఇంగ్లీష్ సార్ అసలు ఆపడు. నేను జస్ట్ అనుకుంటున్నాను అంతే, నా సిక్స్ సెన్స్ చెప్తుంది ఆడంత ఫేస్ చేయలేడు, ఆడు చాలా అమాయకుడు అని చెప్పేసి అంటే, ఇంత కోల్డ్ హార్టెడ్ అయినా అమ్మాయి లవ్ చేసిందంటే ఇది ట్రూ లవ్ అయి ఉంటుందిలే ఎంతైనా, నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఆడు నిజంగా ఒలింపియాడ్లో కూడా అమ్మాయి కోసం, అదే మ్యాక్స్ సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంటే మ్యాక్స్ సార్ అమ్మాయి కోసం అవుట్ అయిపోతాడనమాట. దాని గురించి చెప్తాడు, నేను చాలా ప్రౌడ్గా ఉన్నానని చెప్పేసి, నేనైతే విన్ అయిపోదుని ఈడు కాబట్టి అలాగా లూజ్ అయిపోయాడు అని చెప్పేసి పీటీ సార్ అంటే, అవును అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారనమాట ముందు జరిగినవన్నీ. అప్పుడు ఎంతనా ఇది చాలా డిఫరెంట్లే అని చెప్పి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇక్కడేమో యూజు ఏ స్టోరీ రాద్దాం మనం ఆలోచించకుండా, ఎంత అమేజింగ్, అసలు నేనే నమ్మలేకపోతున్నాను నీకు ఇలా స్టూడెంట్ ఉందని చెప్పేసి అని అంటుంది కదా ఆవిడ. సో దాని గురించి ఆలోచిస్తుంది అనమాట, ఎందుకంత అమేజింగ్, ఎందుకంత ఎక్స్ట్రా చేసింది ఆవిడ, నెక్స్ట్ టైం కలుద్దాం అంది కదా, చూద్దాం నెక్స్ట్ టైం ఏం చేస్తుందో, అంత షూర్గా ఎలా చెప్పింది అంటే కంపల్సరీ నెక్స్ట్ టైం కలుస్తారనమాట, ఏమో మేము నిజంగా కలుస్తామేమో చూద్దాంలే అని చెప్పేసి ఆలోచించి తర్వాత నెక్స్ట్ తన స్టోరీ రాస్తుంది అనమాట. ఇక్కడేమో వ్యూవర్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ 7. ఇక్కడ ఏమవుద్ది, లిటరేచర్స్ అని కిడ్నాప్ చేసేస్తే అప్పుడు ఇప్పుడు మ్యాక్స్ సార్ అలా ఫ్రెండ్ వచ్చింది కదా, ఆమెను ఇక్కడ క్యారెక్టర్ పెట్టేస్తుంది అనమాట. సో ఎవరు నువ్వు అని చెప్పి లిటరేచర్ సార్ అడిగితే, నేను మిస్ చైర్మన్ వాళ్ళ అసిస్టెంట్ని, అదే సెక్రటరీని, నాకు బోల్డ్ డబ్బులు వస్తుంది నేను చేయడానికి, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను, ఇంత నీ ప్రిటీ ఫేస్ పాడైపోవడానికి, ఆగి నీ పని చెప్తా అని చెప్పేసి ఇంజెక్షన్ తీసి ఇంజెక్ట్ చేద్దామని ట్రై చేస్తుంది. అందులోకి మ్యాక్స్ సార్ ఎగురుకుంటూ వచ్చేస్తాడు, ఏవే నా లవర్ ముందు చెయ్యి ముట్టుకున్నా కూడా నేను ఊరుకోను అని చెప్పేసి కార్డ్ ఇసిరిస్తే తను కింద పడిపోద్ది.
పడిపోతే అయినా తను ఆగదు. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఒరే ఉండరా నీ పని చెప్తాను అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకున్న తర్వాత తను కొట్టేస్తాడు, తను కింద పడిపోద్ది. మ్యాథ్స్ సార్ అప్పుడు లేచి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, చెప్పు ఎక్కడన్నా దెబ్బలు తగిలాయా నాకు చెప్పు, అంత హెసిటేట్ అవ్వకు అంటే అప్పుడు ఏముంటుంది యూజు తన్నట్టు ఫీల్ అయిపోద్ది అనమాట. నేను బాగానే ఉన్నాను అని యూజు చెప్తున్నట్టు ఫీల్ అవుతుంది. నెక్స్ట్ టైం అప్పుడు మ్యాథ్స్ సార్ అడుగుతారు, పద మన ఇద్దరం కలిసి ఇక్కడి నుంచి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోదాం, జస్ట్ కళ్ళు మూసుకో అంతే, నా చేయి పట్టుకో చాలు, మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటది. అక్కడేమో నిన్ను వదలనే, నేను చూద్దాం ఎంతకాలం మీరు ఇద్దరు కలిసి ఉంటారో అని చెప్పేసి అంటే, నేను ఎవరు అప్పు తీసుకోను ఉండు నీ పని చెప్తాను, నన్నే కదా ఇంజెక్ట్ చేస్తా అని చెప్పి ఆ ఇంజెక్షన్ ఆమె పొడిచేస్తుంది. పొడిచేసి ఇద్దరు వెళ్ళిపోతారనమాట. ఇక్కడ యూజు ఇంత ఎపిసోడ్ రాస్తే నాకేం చాలా నచ్చింది, నా ఆడియన్స్కి ఎందుకు నచ్చదు అని చెప్పి నవ్వుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ సార్ వచ్చి ఈరోజు క్లీనింగ్ డ్యూటీ ఎవరిది అంటే నాదే సార్ అని చెప్పేసి అంటది. ఎందుకు నీ టైం చేయు నీ డ్యూటీ, ఇవన్నీ విండోస్ అవి ఓపెన్ చేయండి చాలా చల్లగా ఉంది కదా అని చెప్పేసి అంటది. ఇక్కడేమో యూజు లేట్ కమర్ ఉంటుంది కదా, అమ్మాయి చేతులు అబ్జర్వ్ చేస్తే తనకు దెబ్బలు తగిలి ఉంటాయన్నమాట. సో తను బయటకు వెళ్తుంది వాష్రూమ్కి. బయటకు వెళ్తే ఈ ప్రిన్సిపల్ సార్ నెఫ్యూ ఉన్నాడు కదా, తనకి ఆల్కహాల్ స్మెల్ వస్తుంది అనమాట అమ్మాయి నుంచి. సో ఆ ప్రిన్సిపల్ దగ్గర తీసుకెళ్తే అప్పుడు మ్యాథ్స్ సార్ని కూడా పిలుస్తారు, ఎందుకంటే తను క్లాస్ టీచర్ కాబట్టి. అప్పుడు చెప్తాడనమాట, ఇలా తను మీ క్లాసే కదా, మీకు తెలియదు అసలు తను మందు తాగి వస్తుందని స్కూల్కి, ఎంత తప్పిది, అసలు నేనే నమ్మలేకపోతున్నాను, అసలు ఏ స్టూడెంట్ అన్నా అలాగ మందు తాగి ఎలా రాగలదు స్కూల్కి, చాలా తప్పు కదా, అసలు నేను నిన్ను అలౌ చేశాను, నువ్వు ఎప్పుడైతే యూనిఫామ్ వేసుకొని రానన్నా అలౌ చేశాను, కానీ ఇప్పుడు నువ్వు స్కూల్నే సీరియస్గా తీసుకోలేకపోతున్నావు అంటే అప్పుడు మ్యాథ్స్ సార్ అడుగుతాడు, తన స్టోరీని కూడా వినండి మీరు ఒకసారి అంటే, తాగేసి వచ్చే అమ్మాయి స్టోరీ మేము ఎందుకు వింటాం అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుద్ది అనమాట ప్రిన్సిపల్ మ్యామ్. సో నువ్వు బయటికి వెళ్ళు నేను మాట్లాడతానని చెప్పి అమ్మాయిని పంపిస్తాడు. నేను అనవసరంగా ఏం మాట్లాడట్లేదు, తను చేసిందే కదా నేను కూడా చెప్తున్నాను అని చెప్పేసి అంటే అప్పుడు మ్యాథ్స్ అని అంటాడు, తను బ్యాక్గ్రౌండ్ మొత్తం డిఫరెంట్, తను ఒక్కదే, తను చాలా మంచిగా చదువుకుందామని వస్తుంది, తన పేరెంట్స్ వాళ్ళు కూడా లేరు అని చెప్పేసి మ్యాథ్స్ సార్ అంటారు. అప్పుడు ప్రిన్సిపల్ మ్యామ్ అంటుంది, అవన్నీ మాకెందుకు, మాకు సంబంధం ఏంటి, మీరు తన హోమ్ రూమ్ టీచర్, సో తను కేర్ తీసుకోవాలి మీరు, అదే మీ పని అని చెప్పేసి అంటే అప్పుడు మ్యాథ్స్ సార్ అంటారు, సారీ అని చెప్పినా కూడా వాళ్ళు మన మోటో ఏంటి, మా స్కూల్కి అందరూ పర్ఫెక్ట్గానే కదా ఉండాలి, అది మీరే కదా చూసుకోవాలి హోమ్ రూమ్ టీచర్గా, ఇంకేం చేస్తారు, ఇంకేం పని ఉంటుంది, అయినా తను అంత పెద్ద ఫిట్ కాదులే ఈ స్కూల్కి, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే సారీ మ్యామ్ అని చెప్పేసి మ్యాథ్స్ సార్ వెళ్తాడు. ఇక్కడ మ్యాథ్స్ సార్ వచ్చి తనతో మాట్లాడతాడు అనమాట, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు ఏంటి, చాలా తప్పు కదా అలా స్టూడెంట్ తాగేసి రావడం, ఎవరైనా మిస్టేక్ చేస్తారు కానీ అలాంటి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేయకు, నాకు ఎస్సే రాయి, సో నేను ఆవిడ ప్రిన్సిపల్కి చెప్పొచ్చు అంటే నువ్వు అపాలజీగా ఫీల్ అయ్యవని చెప్పేసి, అండ్ క్లాసెస్ అవి కూడా మిస్ కాకు, నేను చెప్పింది మైండ్లో పెట్టుకో, నువ్వు ఎలా అంటే అలా అవ్వదు, ఇది స్కూల్ దీనికి రూల్స్ ఉంటాయి అని చెప్పేసి మ్యాథ్స్ సార్ వెళ్ళిపోతాడు. ఇక్కడేమో యూజు లంచ్ బ్రేక్లో అన్నీ ప్లేట్లో వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అందులోకి తను కూర్చొనేటప్పటికి గోయా లెగిసి వెళ్ళిపోద్ది వేరే వాళ్ళ దగ్గరికి, యూజుని ఇగ్నోర్ చేసేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ క్లాస్లో కూడా గోయా తన డెస్క్ మేటే కదా, ఆయన కూర్చుని ట్రై చేస్తే మళ్ళీ తను వదిలేసి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి వెనకాల అమ్మాయిలు అంటారు, తను ఏం మాట్లాడకుండా వెళ్ళిపోద్ది. ఇక్కడేమో మ్యాథ్స్ సార్ గురించి మాట్లాడుకుంటారనమాట, తను ప్రిన్సిపల్ మ్యామ్తో అలా మాట్లాడాడు, ఎంత గ్రేటో కదా మ్యాథ్స్ సార్, తనకు చాలా ఇదే కాన్ఫిడెంట్ లెవెల్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు అడుగుతారు, అసలు ఏంటి గోయాకి నీకు ఏమైంది, మీరిద్దరు చాలా ఫ్రెండ్సే కదా, బాగానే ఉండేవారు కదా, ఏమైంది, ఏమైనా గొడవ పడ్డారని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడు యూజు చెప్తుంది, అసలు ఏంటి ఏ మ్యాటర్ గురించి మీరు మా గొడవ పడ్డారంటే యూజు చెప్తుంది, మేమేం ఆర్గ్యూ చేసుకుంటాం, ఏమీ లేదు, మేము అంత ఆర్గ్యూ కూడా చేసుకోలేదే, మేము బాగానే ఉన్నామని చెప్పి యూజు కవర్ చేస్తుంది. ఇక్కడేమో మ్యాథ్స్ తన ఫ్రెండ్ మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తాడనమాట, నాకు తెలుసు నువ్వు ఎంత ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇలాంటివన్నీ మాట్లాడతాకి, రావు యూఎస్ వచ్చి అని చెప్పేసి, అసలు నీ గోల్ ఏంటి నెక్స్ట్, నీట్గా యూఎస్ వచ్చేయచ్చు కదా, ఏం చేస్తావు ఇక్కడ ఉండి అని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది అనమాట. దాని గురించి మ్యాథ్స్ సార్ ఆలోచించుకుంటాడు, తను వాక్కి వెళ్దాం అనుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నా అంటే వాక్కి వెళ్తున్నానా అంటే అప్పుడు లిటరేచర్ సార్ కూడా ఉండు నేను కూడా వస్తా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక్కడేమో లిటరేచర్ సార్ అడుగుతాడు, ఏంటి నువ్వు డాక్టర్ని ఇంకా చూడలేదా అని అని అంటే, నేను చెప్పేది విను, ఒకసారి చూపించుకోవడం మాత్రాన ఏమైపోదు, ఎందుకు అలా నెగ్లెక్ట్ చేస్తావు, వెళ్ళి చూపించుకో అప్పుడే నీకు తెలుస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి, వెళ్ళడం మాత్రం మర్చిపోకు అని అంటే సర్లే వెళ్తానులే అని చెప్పి మ్యాథ్స్ సార్ అంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ యూజు మళ్ళీ ఇంకో స్టోరీ రాద్దాం అనుకునేటికి వాళ్ళ తమ్ముడు మెసేజ్ వస్తుంది,
నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఒక కోక్ తే అని చెప్పేసి అంటాడనమాట. సో అప్పుడు నేను యూజు చెప్తుంది, నేను నా రూమ్లో ఉన్నాను, నేను రేపు వెళ్ళి తెస్తాలే అంటే ఇక్కడ మమ్మీ నీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి అని చెప్పేసి యూజుని బెదిరిస్తాడు. ఉండు నేను తెస్తాలేరా బాబు ఆగు అని చెప్పేసి వెళ్తుంది యూజు వెళ్తుంది. ఇక్కడ కోక్ ఒక రోజుకి మంచిగా తాకుండా ఉంటాడు కానీ కోక్ తాకుండా మాత్రం ఉండడు అని చెప్పేసి తిట్టుకుండా కోక్ తీసేటప్పటికి మ్యాక్సర్ అండ్ లిటరేచర్స్ అని చూస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారనమాట. నువ్వేమనుకుంటున్నావు మీ ఫ్రెండ్ చెప్పిన ప్రపోజల్ గురించి, నీకు వెళ్ళాలని ఉందా, అసలు ఏమనుకుంటున్నావు అంటే అప్పుడు చెప్తాడు మ్యాథ్స్, ఏమో నాకు కూడా తెలియట్లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంటే లిటరేచర్ సార్ అంటారు, అబద్ధాలు ఆడుకో, నువ్వు ఎంత బేగా ఆన్సర్ చేసేసావు ఏదో రిహార్సల్ చేసినట్టు, నిజం చెప్పు, నీకు నిజంగా వెళ్ళాలని ఉంది కదా, నీతో నువ్వు మాత్రం అబద్ధం చెప్పుకోకు, ఇలాంటి ఆపర్చునిటీ అందరికీ రాదు, నీట్గా యూఎస్ వెళ్ళిపో, నీకు మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు యూజు వస్తుంది సడన్గా, ఏంటి సార్ మ్యాథ్స్ సార్ మీరు యూఎస్ వెళ్ళిపోతున్నారా అని చెప్పేసి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్